ఆశ్చర్య లేకుండా మనం ఎలా అడగలంరా? రే, ఆయన లేకుండా ఒంటరిగా వెళ్ళడం అంటే ఈ ఆటలు గెలవడని ఆశపడింది ఆచార్య. ఏమంటారా? ఈ రోజు మనం ఎలాగైనా గెలవాలి ఆచార్య కోసం. ఇదిగో, నేను ఆచార్య అంత గొప్పవాడిని ఏం కాదు, కానీ ఆయన తరపున మీకు తోడుగా ఉంటాను. నేను ఎంత సపోర్ట్ చేయగలను అంత సపోర్ట్ చేస్తాను. లాగండ్రా! గట్టిగా పట్టుకోరా, గట్టిగా పట్టుకుని లాగరా, గట్టిగా పట్టుకుని లాగు, గట్టిగా పట్టుకుని లాగరా, పట్టు వదలకు లాగు. వచ్చి ఇక్కడ పోరాడుతున్నారు. ఉన్న వాటిల్లో చాలా బలమైన టీంతోనే వాళ్ళు తలపడుతున్నారు. పోయినసారి కూడా ఇదే టీంతో పాటుగా ఫైనల్ కు చేరుకోగలిగారు, కానీ ఫైనల్ లో మాత్రం ఓడిపోయారు. ఈసారి విజయం సాధిస్తారేమో అన్నది మనము వేచి చూద్దాం. వారిని ఉత్సాహపరచండి. రెండు జట్లు సమానంగా కష్టపడుతున్నారు. ఏం జరిగినా సరే పట్టు వదలొద్దు. ఉత్తీలుగా ఉన్నారు. ప్రదర్శనలో ఎవరికెవరు తీసిపోరు. రెండు టీంలు గెలుపు మన సొంతం కావాలి. దాడు ఒక్క ఇంచు కూడా కొనసాగడం లేదు. చూడండి, అందరూ బాగా చప్పట్లు కొట్టి వారిని ఉత్సాహపరచండి. ఈ ప్రదేశం రాడు రాడు ఒక రణరంగాన్ని తలపిస్తోంది. ఎరుపు రంగు దుస్తులు వేసుకున్న టీం ఎలాగైనా సరే సాధించి అంకితం ఇవ్వాలని చాలా పట్టుదలగా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగానే పోరాడుతున్నారు. ఒక్క ఇంచు కూడా కదలనివ్వడం లేదు. వాళ్ళు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. వారిని ఉత్సాహపరచండి. అలాగే లాగండి. టీంలు తలపడుతున్నాయి. ఎవరు గెలుస్తారని చెప్పడం సాధ్యం కాని పని. మనమందరము వేచి చూద్దాం. విజయం ఎవరిని భరిస్తుందో తెలుసుకుందాం. నీ వల్ల అవుతుంది. లాగరా, లాగరా, నీ వల్ల అవుతుంది. లాగు, నువ్వు సాధించగలవు. లాగరా. ఇదిగో ఉన్నటువంటి పోటీ మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. పోటీ పడుతున్న వారికి ఏదో సంకేతం ఇస్తున్నాడు, ఏదో చేయాలని చెప్తున్నాడు. గెలవడానికి ఏదో మార్గాన్ని ఆయన చూస్తుంటే తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పేది చూస్తుంటే వారే గెలుస్తారని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. వచ్చే కోసం, నీ ఆచార్య కోసం లాగండ్రా. లాగండ్రా. లాగండ్రా, లాగండి. బలంగా పట్టుకుని లాగండ్రా. లాగండి, లాగండ్రా, లాగండి. ఇది ఏమాత్రం ఊహించని సంఘటన. నీరు టీం విజయోత్సాహంతో సంబరం చేసుకుంటోంది. ఇది ఊహించని విజయం. వాళ్ళలో ఆనందం కనిపిస్తోంది, ఉత్సాహం కనిపిస్తోంది. గెలిచామన్న సంబరం కనిపిస్తోంది.